ఈరోజు నేను చల్ల మిరపకాయలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చల్ల మిరపకాయలు, ఊరు మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు, ఉప్పు మిరపకాయలు ఇలా ఎన్నో రకాలుగా పిలుస్తుంటారు కదా. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా కొలతలు కానీ ప్రాసెస్ కానీ క్లియర్గా చెప్పబోతున్నాను. చూసి యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. సంవత్సరం అంతా చక్కగా నిల్వ ఉంటాయండి. ఏదైనా పప్పు, సాంబార్, పప్పు చారు లాంటి వాటికి సైడ్ డిష్గా నంచుకొని తినడానికి చాలా చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను 2 కేజీల పచ్చిమిర్చికి కొలతలు చెప్పబోతున్నాను. మీకు 1 కేజీ కొలతలు కావాలంటే కామెంట్ సెక్షన్లో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. చల్ల మిరపకాయలకి ఎప్పుడు కూడా కొంచెం ముదురుగా ఉండే మిరపకాయలే తీసుకోవాలండి, లేతవి తీసుకోకూడదు. మిరపకాయ కూడా గింజలతో చక్కగా గట్టిగా ఉండాలన్నమాట. అలాగే చల్ల మిరపకాయలకి ఎప్పుడు కూడా ఘాటైన మిరపకాయలు తీసుకోకూడదండి. కొంచెం కారం తక్కువగా ఉండే మిరపకాయలని చూసి తీసుకోండి. మరి కారంగా ఉన్నా తినలేం కదా, సో కారం తక్కువగా ఉండే మిరపకాయలని చూసి తీసుకోవాలి. వీటిని బకెట్లో వేసేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక్కో మిరపకాయని తీసుకొని చాకుతో కానీ ఇలా ఒక పిన్నిస్తో కానీ 1/2 ఇంచ్ పొడవులో ఘాట్లు పెట్టుకోవాలి. మరి పైనుంచి కింద వరకు చీల్చేయకూడదండి. అలా చీల్చేస్తే మిరపకాయలో ఉండే గుజ్జంతా బయటకు వచ్చేసి మిరపకాయలు ఎండేసరికి తప్పల్లాగా అయిపోతాయి అనమాట. సో 1/2 ఇంచ్ మందంలో చిన్నగా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. మరి పెద్దగా ఉన్న మిరపకాయలు అయితే ఇలా సగానికి విరిచేసుకోవచ్చు, తొడిమలు తీయక్కర్లేదు. నేను కూడా చిన్న మిరపకాయలు అయితే ఇలా ఘాట్లు పెడుతున్నాను, కొంచెం పెద్ద సైజు అయితే కట్ చేసి వేసేస్తున్నాను. ఇలా మిరపకాయలన్నిటికీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటికి సరిపడా మూత ఉండే ఒక పెద్ద డబ్బా తీసుకొని ఇందులో 3 లీటర్ల చిక్కటి మజ్జిగ వేస్తున్నాను. నేను ఇక్కడ చప్పటి మజ్జిగ వేస్తున్నానండి, పుల్ల మజ్జిగ వేయట్లేదు. మీరు కావాలంటే పుల్ల మజ్జిగైనా వేసుకోవచ్చు. పుల్ల మజ్జిగతో కూడా చల్ల మిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే కేజీ మిరపకాయలకైతే 1.5 లీటర్ల వరకు మజ్జిగ వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఒక 1/2 కప్పు అంటే 60 ml వరకు నిమ్మరసం వేస్తున్నానండి. ఇది ఒక 3 పెద్ద సైజు నిమ్మకాయల నుంచి తీసిన రసం అనమాట. అలాగే 3/4 కప్పు అంటే 200 గ్రాముల కళ్ళుప్పు వేస్తున్నాను. నేను ఇక్కడ చప్పటి మజ్జిగ తీసుకున్నాను కాబట్టి 200 గ్రాముల ఉప్పు వేస్తున్నానండి. అదే మీరు పుల్లటి మజ్జిగ తీసుకున్నట్లయితే ఇంకొక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు పట్టొచ్చు అనమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా ఇంగువ కూడా వేస్తున్నాను. ఇంగువ కానీ వాము కానీ మీ ఇష్టం అండి, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న మిరపకాయలన్నీ ఈ మజ్జిగలో వేసేసి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలా బాగా కలిపేసి మూత పెట్టి ఒక రోజంతా అలా పక్కన పెట్టేసేయాలి. వీటిని నైట్కి ఒకసారి మళ్ళీ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలపాలండి. లేదంటే అడుగునున్న మిరపకాయలు నానిపోయి పైనున్న మిరపకాయలు అలా ఉండిపోతాయి అనమాట. అంటే ఈ రోజు ఉదయం మిరపకాయలని నానపెడితే నైట్కి మళ్ళీ ఒకసారి కలిపి రేపు మార్నింగ్ నుంచి ఎండలో పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి, ఒక రోజంతా అంటే ఒక 24 అవర్స్ నానిన తర్వాత చూపిస్తున్నాను. మిరపకాయలు ఇలా ఉంటాయి. ఇప్పుడు ఒక బేసిన్ తీసుకొని దీనిపైన ఒక జాలి గిన్నె పెట్టుకొని మజ్జిగలోంచి మిరపకాయలను తీసి ఈ జాలి గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా జాలి గిన్నెలో వేయటం వల్ల మిరపకాయల్లో ఇంకా మజ్జిగ ఏదన్నా ఉంటే అడుగున బేసిన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా మిరపకాయలన్నిటినీ తీసుకొని మిగిలిన మజ్జిగ పైన మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ మజ్జిగని ఎండలో పెట్టక్కర్లేదు. ఈ మిరపకాయలని ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో ఆరబెట్టేసేయాలి. క్లాత్ పైన కానీ ప్లాస్టిక్ కవర్ పైన కానీ ఇలా విడివిడిగా వేసి సాయంత్రం వరకు ఎండబెట్టేసేయాలి. సాయంత్రానికి చూడండి మిరపకాయలు ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిని తీసుకొచ్చి మళ్ళీ మజ్జిగలో వేసి నైట్ అంతా నానబెట్టేసేయాలి. మిరపకాయలన్నిటికీ మజ్జిగ పట్టేలా ఇలా చక్కగా నొక్కి పెట్టేసి మళ్ళీ నైట్ అంతా నానబెట్టేసేయాలి. ఉదయాన్నే మళ్ళీ మజ్జిగలోంచి మిరపకాయలను తీసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో ఎండబెట్టేసేయాలి. రెండో రోజు సాయంత్రానికి చూడండి మిరపకాయలు ఇలా తెల్లగా అయిపోతాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ వీటిని తీసుకెళ్లి మజ్జిగలో వేసేసి మళ్ళీ మిరపకాయలన్నిటికీ మజ్జిగ పట్టేలా ఇలా గట్టిగా నొక్కి పెట్టేసి మళ్ళీ నైట్ అంతా నానబెట్టేసేయాలి. ఇలా డబ్బాలోని మజ్జిగంతా అయిపోయేంత వరకు చేయాలి. లేదంటే కనీసం 5 రోజుల పాటన్నా చేయాలండి. అప్పుడే మజ్జిగ మిరపకాయలకి ఉప్పు చక్కగా పట్టి టేస్టీగా ఉంటాయన్నమాట. డబ్బాలోని మజ్జిగంతా అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఎండబెట్టేసేయడమే. మరొక 2-3 రోజుల పాటు మంచి ఎండలో కరకరలాడేంత వరకు ఎండబెట్టేస్తే సరిపోతుంది. బాగా క్రిస్పీగా ఎండిపోవాలన్నమాట. చూడండి, ఇలా క్రిస్పీగా ఎండిపోవాలి. ఇలా కంప్లీట్గా ఎండితేనే మీకు మిరపకాయలు అనేవి సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా పాడవ్వండి. సో ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఎండని బట్టి 3-4 రోజుల పాటు పూర్తిగా ఎండబెట్టేసేయాలన్నమాట. ఇలా పూర్తిగా ఎండిన తర్వాతనే వీటిని ఒక ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరమే కాదండి 2 సంవత్సరాలైనా కూడా చక్కగా నిల్వ ఉంటాయి. వీటిని వేయించేటప్పుడు చక్కగా లో ఫ్లేమ్ మీద వేయించాలండి. హై ఫ్లేమ్ మీద వేయించేస్తే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి. సో చిన్న మంట మీద నిదానంగా వేయిస్తేనే మంచి కలర్లో వేగితాయి. అలాగే రుచి కూడా బాగుంటాయి అన్నమాట. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసి ప్లేట్లో వేసుకోవడమే.
ఇప్పుడు నేను చెప్పిన కొలతల్లో కానీ ప్రాసెస్లో కానీ చేస్తే కనుక ఈ మజ్జిగ మిరపకాయలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. సో మరి తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.